కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. చాలా సూపర్ టేస్టీగా ఉండే సొరకాయ హల్వా. చాలా సూపర్ టేస్టీగానే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయవచ్చు. ఇలా చేసి పెడితే మీ ఇంట్లో అందరు ఫిదా అయిపోతారండి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా 2 సొరకాయలు తీసుకున్నామండి, మీడియం సైజువి. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా మధ్యలో ఉన్న పాటను తీసేసుకోవాలండి, విత్తనాలు అవన్నీ గింజలు. ఇప్పుడు ఇది తురుముకోవాలండి. ఇలా మొత్తం తురుముకోవాలి. ఈ గిన్నెతో 4 కప్పులు అయినాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి బాదం వేసుకున్నాం. ఇలా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి, మాడిపోతాయి. ఇప్పుడు ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత కిస్మిస్ వేసుకున్నాం. ఇవి కూడా గోల్డెన్గా వచ్చేదాకా వేపుకుందాం. ఇలా వేయించుకొని తీసేసుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది హల్వా అయితే. మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో ఇలా సొరకాయ తురుముకున్నాం కదా, ఇదంతా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. హైలో పెట్టుకోండి, మీడియంలో పెట్టుకోకండి. మీడియంలో పెట్టుకున్నామంతా ఇంకా నీళ్ళు వస్తూనే ఉంటాయి దాంట్లో నుంచి. హైలో పెట్టుకుంటే ఆవిరైపోతే 4-5 నిమిషాలు ఏదో కలుపుకోండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా 4-5 నిమిషాలు ఇలా బాగా హైలో పెట్టుకొని కలిపేసుకున్నాం కదా, వాటర్ మొత్తం డ్రై అయిపోతుందండి ఇలా చేస్తే. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ పాలు వేసుకోవాలండి, చిక్కటి పాలు. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత వేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా కొద్దిగా దగ్గర పడి ఉంటుంది, సాఫ్ట్గా అయిపోతాయి. పాలు వేసుకున్నాం కదా, అది కొంచెం పలిగిపోయి ఇలా కవ్వలాగా అయిద్దండి బాగా. ఇప్పుడు మూత వేసుకొని ఇంకొక 5 నిమిషాలు పెట్టేసుకుందాం. చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం.
మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు, అంతా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మూత తీసుకొని ఇలా కలిపేసుకోవాలండి, నీళ్ళన్నీ ఆవిరైపోతాయి బాగా. ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల సొరకాయకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకున్నాం. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోయినా పర్వాలేదండి. ఒకవేళ కోవా ఉన్న పచ్చి కోవా, అదే షుగర్ లేకుండా ఉండే కోవా ఉంటుంది కదా, అది వేసుకున్నా కానీ బాగుంటుందండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బెల్లం చేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకుందాం. యాలకుల పొడి కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత వేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఏం పెట్టుకున్న బాదము కిస్మిస్ వేసుకున్నాయి, ఇలా బాగా కలిపేసుకోవాలి. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 స్పూన్లు. వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి.